ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాస్త ఆలోచించండి. ప్రతి సంవత్సరం మన పెళ్లి రోజున అర్హులైన పేద జంటలకి మన ఖర్చులతో మన చేతుల మీదుగా పెళ్లి జరిపించాలని మొక్కు పెట్టుకున్నాం. మనమెప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పెళ్లి జరిపిస్తామన్న ఆశతో ఒక జంట వాళ్ల పెళ్లి జరిపించాలని ఇంటికొచ్చి బతిమాలుకొని వెళ్లారు. రేపు మీరు గుడికి వస్తే మన మొక్కుని నిలబెట్టుకున్నట్టుంటుంది. ఆ పేద జంట కోరికను నెరవేర్చినట్టు ఉంటుంది. మనం భార్యాభర్తలుగా కలిసుంటే ఆ మొక్కు సజీవంగా ఉన్నట్టు, లేదంటే ఆ మొక్కు తగలడినట్టే కదా. పైగా పెళ్లి మీద తాళి మీద గౌరవం లేని వాళ్లతో కలిసి పెళ్లి చేస్తే ఆ చేసుకున్న జంటకి ఏం మంచి జరుగుతుంది? వాళ్ళకి ఏవైనా జరగరాంది జరిగితే నీ మూలంగా నేను పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది. భోజనం చేయనన్నాను కదా, ఇక వెళ్ళు. వెళ్తానండి, కానీ మీరు రేపు గుడికి రాను అన్నారన్న బాధతో కాదు, మీరు వస్తారు అన్న ధైర్యంతో వెళ్తాను. ఏంటి? అవునండి, మీకు కుటుంబం కన్నా ఊరు ముఖ్యం కదా. నా మీద కోపంతో మీరాగినా ఊరి మీద అభిమానం మిమ్మల్ని ఆగనివ్వదు. మీరు వస్తారన్న నమ్మకం నాకుంది. ఆ జానకి చెప్పింది నిజమే. దానికోసం కాకపోయినా ఊరి కోసమైనా గుడికెళ్తాడు. ఎలా వెళ్ళినా పెళ్లి రోజున వీళ్ళు తిరిగి కలిసినట్టే అవుతుంది కదా. కలవనివ్వకూడదు. రేపు రఘుని గుడివైపే వెళ్ళనివ్వకూడదు. అసలు ఊళ్ళోనే ఉండనివ్వకుండా బయటికి తీసుకెళ్ళిపోవాలి. ఏం చెయ్యాలి? ఏం ప్రవళిక? రఘు, ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావు? నా కోసం భోజనం తెచ్చావా? అవును రఘు. పద. తిన్ రఘు. రేపు మీ పెళ్లి రోజని తెలియక నేను చాలా ప్లాన్స్ వేసుకుని వచ్చాను రఘు. ఆ పెళ్లి రోజు నా క్యాలెండర్లో ఎప్పుడో చెదిరిపోయింది. నువ్వేం ప్లాన్ చేసుకున్నావు? అది చెప్పు ప్రవళిక, ఏం ప్లాన్ చేసావు? అది రేపు నాకు హెల్త్ చెకప్ ఉంది. సిటీకి వెళ్ళాలి. తోడుగా వస్తావా? వస్తాను. అయితే రేపు కార్ తీసుకుని నిన్ను పికప్ చేసుకోవడానికి ఇంటి దగ్గరికే వస్తాను. సరే. రఘు, నీ పెళ్లి రోజున నీ పెళ్ళానికి దూరంగా, ఈ ఊరికే దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు. ప్రతి సంవత్సరం నువ్వు పండగలా జరుపుకునే పెళ్లి రోజుని దండగ రోజులా మార్చబోతున్నాను. నువ్వు ఎలాగైనా వస్తావనే నీ భార్య నమ్మకాన్ని, ఈ ఊరి జనం నమ్మకాన్ని మసి మసి చేయబోతున్నాను. ఇదిగో రఘు, ఇంకొంచెం వేసుకో. పద్మ, పద్మ,
తెస్తున్నా. పాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే పద్మం. అమ్మో ఏమే, రేషన్ బియ్యంతో చేసిన అన్నం, నీళ్లు కలిపిన చారు, అందులో గొంతుకి మంట పుట్టించే ఘాటైన పచ్చడే. ఇది పెట్టడానికి కూడా ఎంతసేపేంటే? అబ్బాబ్బాబ్బాబ్బా. అబ్బా, ముందు అన్నం కాదే కూరై. ఇదేంటే నీళ్ళచారు కాకుండా కోడి కూర కనిపిస్తుంది? అది కోడి కూర, నాటుకోడి. నిజమా? నిజమే. కోడికి కూడా మేతేయడానికి కష్టంగా ఉన్న ఇంట్లో కోడి కూర ఏంటే? కొంప తీసి ఇది దొంగ కూడా? చిచ్చి కాదు, కొన్న కోడే. స్పెషల్ గా మీకోసమే చేయించింది మా అమ్మ. మీ అమ్మ నా కోసమా? అత్తయ్య గారు, ఈ ఇల్లరికి పల్లుడు ఈ ఇంటి కాని ఇంట్లో తిండి కాని తిండితో బాధపడుతున్నాడని ఏమే మీ అమ్మ గుర్తించినట్టుందే కదా? పాపం ఆ ముసలావుని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు ఎన్నెన్ని మాటలు అన్నాను. చాలా తప్పు చేశాను. అత్తయ్య గారు తింటున్నాను, అత్తయ్య గారు తింటున్నాను. నువ్వు పెట్టవే. ఆహా ఆహా. ఏదేమైనా అత్తగారు నాటుకోడి భలే ఉంది. ఏమే, ఇది తినడానికి ఇంకెవరు ఉన్నారా? ఏంటి ఆ వెయిట్ ఇలా ఉందా? అలా వేసుకోవాలన్నమాట. ఏమే, ఈ కూర అత్త దయ్య, నువ్వు కూర్చుని వడ్డించటం అబ్బాబాబా ఆ లెక్కే వేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.